మీరు ఒకరిది పెట్టకూడదు. లేదు, అట్లా ఒప్పుకోకూడదు. ఒక మతంది అది ఉండకూడదు. 3 పెట్టాల, అది కరెక్ట్ కాదు. ఎస్సీ హాస్టల్లో మనకు ఆల్ కమ్యూనిటీస్ వస్తాయి. ఎంత ఉంది మనకు పర్సెంటేజ్? 76 ఎస్సీ, 24 ఆల్ అదర్ క్యాస్ట్ ఉంటుంది కదా, ఆల్ రిలీజియన్ ఉంటుంది. అప్పుడు మనం ఒక్కరిది పెట్టకూడదు. తీపిచ్చేయండి, అది తీపిచ్చేసి ముగ్గురిది పెట్టండి. మొత్తం 3 రావాలా. మనకు 3 మతాలు మనకు ముఖ్యం, ప్రధానం. ఇక్కడ 3 మతాలకు సంబంధించిన మీరు పెట్టుకున్నారు. సరే, అట్లా కాదు, నేను పెట్టుకోవద్దని చెప్పట్లే. 3 పెడితే అది మంచి మనకు. ఎందుకంటే ప్రైవేట్ మన గవర్నమెంట్ హాస్టల్స్లో అన్ని మతాలకు సమానంగా అందరికీ కొంచెం విలువ ఇవ్వాలి. మనం ఏంటంటే ఎక్కడైనా సరే 3 మతాలవి పెట్టండి, బాగుంటుంది, అందరినీ గౌరవించినట్టు ఉంటుంది. మనకు హిందూ, ఇస్లాం, ముస్లిం, క్రిస్టియన్, ఈ 3టికి సంబంధించినవి ఆ 3 ఉండే ఫోటోలు ఇండివిజువల్ పెట్టుకోండి మేడం. అన్నీ బాగున్నాయా? సంతోషమేనా? ఇక్కడ ఉండేదానికి లంచ్కి వస్తారంతా? మెనూ బోర్డు ఇప్పుడు రేపు బయట రాపిస్తున్నారు. ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఎగ్స్ని ఇస్తున్నారు వారానికి 4. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఐడియా ఉందా? ఎన్ని పీసెస్ వస్తాయి? 6, 7. మధ్యాహ్నం పూట ఆదివారము చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ వస్తుందా? ట్యూస్డే రోజు మధ్యాహ్నము గోంగూర పప్పు, వెజ్ కర్రీ, పప్పు అయితే వస్తుంది. పాలకూర పప్పు ట్యూస్డే, వెజ్ కర్రీ, బ్రింజాల్ కర్రీ వెనస్డే, థర్స్డే పాలకూర పప్పు, వెజ్ కర్రీ, ఫ్రైడే మెంతికూర పప్పు, పొటాటో కర్రీ, ఆలు కర్రీ. పప్పు నైట్ వస్తుంది, ఆలు కర్రీ వస్తుంది సార్. ఒకటే రోజు డైలీ పప్పు తినకుండా డైలీ ఒక కర్రీ. మీరు కోఆర్డినేట్ చేస్తారా? మీరు ఏదైనా కొంచెం వద్దులే సార్ అది ఇంకోటి పెట్టండి అంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు సాయంత్రం పూట రోజు శనివారము దొండకాయ కర్రీ ఉంది. దొండకాయ ఎవరు ఇష్టపడరు పెద్దగా. సాంబార్ రోజు ఉంటుంది దాదాపు. ఒక్క సోమవారం మాత్రమే రసం ఉండేది. ఇంకా రసం మిగతా రోజులలో ఎప్పుడు లేదు. మీరు ఇష్టపడి రసమే చేయండి అంటే చేస్తారు వాళ్ళు. ఉండండి.